హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఈ సమ్మర్కి చాలా కూల్గా ఉండాలంటే కొన్ని డ్రింక్స్ మనం తీసుకుంటుండాలి. రిఫ్రెషనింగ్ కోసం ఇవాళ నేను మీకు ఒక మంచి జ్యూస్ని మీకు చూపిస్తాను. అదే కుకుంబర్ జ్యూస్, కీరా దోస జ్యూస్. ముందు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకి ఒక కీర దోసకాయ కావాలి, అంటే ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోవాలి. పుదీనా కొంచెం, జింజర్ కొంచెం, హనీ బదులు మీరు షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెమన్, చిన్నదైతే ఫుల్ లెమన్ వేసుకోండి, పెద్దదైతే హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆ కీరాని పీల్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. నేను షుగర్ అని చెప్పాను కదా, అది ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత డైల్యూట్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ కొన్ని అల్లం ముక్కలు వేసుకున్నాము. తర్వాత కొంచెం పుదీనా కొంచెం సరిపోతుంది ఫ్లేవర్ కోసం. కొంచెం పుదీనా, తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీరు మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా వాటర్ అనేది కీరాలో 96% వరకు ఉంటుంది. సో మనకి వాటర్ అనేది పెద్ద అవసరం ఉండదు. కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకోండి. నెక్స్ట్ స్ట్రైనర్ తీసుకొని మొత్తం జ్యూస్ని ఒక కంటైనర్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము. అంటే పల్ప్తో తాగే వాళ్ళు పల్ప్తో తాగొచ్చు, పర్వాలేదు, ఏం కాదు. సో కాకపోతే స్ట్రెయిన్ చేసుకుంటే జ్యూసీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు తాగడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది ఒక మంచి రిఫ్రెషనింగ్ డ్రింక్ అన్నమాట. మనం సమ్మర్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి ఇట్లాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల మంచి రిఫ్రెష్ అవుతామన్నమాట. సో ఇది మంచి డీటాక్స్గా కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకొని అందులో వంపేసుకోవాలి జ్యూస్ని. సో ఇది మంచి వెయిట్ లాస్ ఏజెంట్గా కూడా బాగా పనిచేస్తుంది. డైట్లో ఉన్న వాళ్ళు దీన్ని మంచిగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది త్వరగా అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం లెమన్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం లెమన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఈ విధంగా లెమన్ వేసుకున్న తర్వాత లాస్ట్లో హనీని కొంచెం మన షుగర్కి సరిపోయేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో షుగర్ కంటే హనీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది కదా. సో కాబట్టి మనం హనీకి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. సో ఈ విధంగా హనీని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. హనీ కరిగేంత వరకు తిప్పుతూ ఉంటే హనీ కరిగిపోతుంది. సో నెక్స్ట్ లాస్ట్లో మనం ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ తాగేసేయచ్చు అన్నమాట. సో కావాలంటే మీరు ఫస్ట్లోనే కొంచెం లెమన్ కానివ్వండి, పుదీనా కానివ్వండి గ్లాస్లో వేసుకొని తాగితే మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా మనం కుకుంబర్ పీసెస్తో డెకరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది సమ్మర్కి చాలా మంచి డ్రింక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సర్వ్ చేసేసుకొని చూడండి, ఇట్లా డెకరేట్ చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదేవిధంగా డ్రింక్ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను. ఇట్లాంటి సర్కిల్స్లా కట్ చేసుకొని మనం కళ్ళ మీద కానీ పెట్టుకుంటున్నట్లయితే మనకు ఉండే డార్క్ సర్కిల్స్, కళ్ళ చుట్టూ ఉండే వలయాలు పోతాయి. చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.